అరఫాతు రోజు రేపే కాబట్టి చూడండి, అరఫాతు రోజు ఎవరైతే ఉపవాసం పాటిస్తారో ఒక సంవత్సరం గడిచిపోయిన పాపాలు మరియు రాబోయే ఒక సంవత్సరం యొక్క పాపాలు, చిన్న చిన్న పాపాలండి, గునాయే సగీరా, ఈ పాపాలు క్షమించబడతాయి. మరి గునాయే కబీరా అంటే పెద్ద పెద్ద పాపాలు క్షమించబడడానికి ఏం చేయాలి? తోబా చేయాలి, అల్లాని క్షమాపణ కోరాలి. అరఫాతు రోజు మామూలు రోజు కాదండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, అల్లా అరఫాతు రోజున తన దాసులను నరకాగ్ని నుండి దూరం చేసినంతగా మరే రోజు కూడా అంతగా చేయడు. ఇక అలాగే అరఫాతు రోజున అల్లా సుబ్హానహు వ తఆలా భూమికి సమీపంగా ఉన్నటువంటి ఆకాశానికి దిగి వస్తాడు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. మరియు అల్లా తన దూతలతో సగర్వంగా తన దాసుల గురించి కొనియాడుతాడు. ఇలా అంటాడు, ఈ నా దాసులు ఏమి కావాలని వేడుకుంటున్నారు, అల్లాకు తెలుసు ఏమి కావాలని కోరుకుంటున్నారు, అయినా కూడా అల్లా అడుగుతాడు. సో రేపు అసలు టైం వేస్ట్ చేయకండి, కొంచెం కూడా అల్లా ఆరాధనలో నిమగ్నమై ఉండండి. మరియు ఇంకొక విషయం, దాన ధర్మాలు అంటే సదకా కూడా ఎక్కువగా చేయండి. దీంతో మీ పాపాలు తుడిచివేయబడతాయి.